ఒక్కసారి జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం. గౌరవనీయులు పెద్దలు, ఈరోజు మంచిర్యాలలో జరుగుతున్న ఈ రైతు సదస్సుకు అధ్యక్షత వహిస్తున్న గౌరవ మాజీ శాసనసభ్యులు పెద్దలు, మాజీ శాసనసభ్యులు పెద్దలు, సీనియర్ నాయకులు, స్వయంగా రైతు బిడ్డ శ్రీ నడిపెల్లి దివాకర్ రావు గారు, గౌరవనీయులు మన మంచిర్యాల జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు సోదరుడు, మొన్ననే సింగరేణి కార్మికుల కోసం పోరాడి 31 రోజులు ప్రభుత్వం మళ్ళీ తిరిగి జైలుకు పంపిస్తే జైలుకైనా పోతా గాని నీకు మాత్రం లొంగేది లేదంటూ మొండిగా పోరాటం చేస్తున్న మన తమ్ముడు చెన్నూరు మాజీ శాసనసభ్యుడు శ్రీ బాల్కా సుమన్ గారు, గౌరవనీయులు పెద్దలు, మాజీ మంత్రివర్యులు, అన్నా మీ అందరికీ సుపరిచితులు, సింగరేణి కార్మిక లోకానికి ఆప్తులు శ్రీ కొప్పుల ఈశ్వరన్న గారు, గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు పెద్దలు, మొన్ననే ఇక్కడ 4 రైతులు చనిపోతే దివాకర్ రావు గారు ఒక్క పిలుపునిస్తే వెంటనే ఇక్కడికి జగిత్యాల నుండి వచ్చి 8 గంటల పాటు మనతో పాటు ధర్నా చేసిన మాజీ మంత్రివర్యులు అన్న సీనియర్ నాయకులు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ జీవన్ రెడ్డి గారు, గౌరవనీయులు పెద్దలు మాజీ మంత్రివర్యులు బాల్కొండ శాసనసభ్యులు అన్న శ్రీ వేముల ప్రశాంత్ రెడ్డి గారు, గౌరవనీయులు మన గౌరవ శాసనసభ్యులు కోరుట్ల నియోజకవర్గ ఎమ్మెల్యే సోదరులు డాక్టర్ సంజయ్ గారు, ఆసిఫాబాద్ ఎమ్మెల్యే సోదరి, మరి ఎక్కడ ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో సమస్య ఉన్నా చెన్నూరైనా మంచిర్యాలైనా ఖానాపూర్ అయినా ఎల్లవేళలా పార్టీ కోసం పనిచేసే మనందరి ఆడబిడ్డ శ్రీమతి కోవా లక్ష్మి గారు, గౌరవనీయులు సిర్పూర్ మాజీ ఎమ్మెల్యే పెద్దలు శ్రీ కోనేరు కోనప్ప గారు, బెల్లంపల్లి మాజీ ఎమ్మెల్యే శ్రీ దుర్గం చిన్నయ్య గారు, గౌరవనీయులు మీ అందరికీ సుపరిచితులు, ఈరోజు మంచిర్యాల నియోజకవర్గంలోనే గాను చెన్నూరు నియోజకవర్గంలో కూడా, అదేవిధంగా హైదరాబాద్లో కేసీఆర్ గారితో అత్యంత సన్నిహితంగా ఉండే ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ మాజీ అధ్యక్షులు సోదరులు శ్రీ పుస్కూర్ రామ్మోహన్ రావు గారు, గౌరవనీయులైన వేదికపైన ఆసీనులైన మా మాజీ మంత్రివర్యులు అన్నగారు, ఆదిలాబాద్ మాజీ శాసనసభ్యులు శ్రీ జోగు రామన్న గారు, గౌరవనీయులు చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ గారు, మాజీ శాసన మండలి సభ్యులు పార్టీ ప్రధాన కార్యదర్శి ఆదిలాబాద్ ఇన్ఛార్జ్ శ్రీ నారదాసు లక్ష్మణ్ రావు గారు, అట్లాగే ఇంకా మన పెద్దపల్లి మాజీ శాసనసభ్యులు శ్రీ దాసరి మనోహర్ రెడ్డి గారు, ఖానాపూర్ నియోజకవర్గ బాధ్యులు సోదరులు శ్రీ బుక్యా జాన్సన్ రాథోడ్ గారు, అదేవిధంగా వేదికపైన ఆసీనులైన సీనియర్ నాయకులందరికీ, నేను ఎవరెవరి పేర్లు అయితే చెప్పలేదో దయచేసి వారు మనసులో పెట్టుకోండి, ఏమనవద్దని చెప్పి కోరుతూ, ముందుగా మరణించిన మన్నించాలి నేను మా చందర్ గారు, రామగుండం మాజీ శాసనసభ్యులు, వారి పేరు చెప్పడం మర్చిపోయాను, చందర్ గారికి, ఇంకా ఎవరెవరి పేరు చెప్పలేదో వారందరూ కూడా దయచేసి ఏమనుకోవద్దని చెప్పి కోరుతూ, మరి మే 5, 2026 నాడు మరణించిన 4 రైతులు, తనుగుల నాగరాజ్ గారు గంపలపల్లి, తనుగుల అభిరామ్ గారు వారిది కూడా గంపలపల్లి, గుండారపు వెంకటేష్ గారు కొత్తూరు, నెలికి లచ్చన్న గారు ముత్యంపేట, ఈ 4 రైతులు మరి వారందరి ఆత్మ శాంతించాలని చెప్పి మనస్ఫూర్తిగా మరి మనందరి తరఫున కూడా ఆ భగవంతుని ప్రార్థిస్తూ, ఇవాళ మనందరం కూడా ఇక్కడికి ఎందుకు వచ్చినామో మీ అందరికి తెలుసు. కాంగ్రెస్ తెచ్చిన కరువుతో, కాలం తెచ్చిన కరువుతో కాదు, కాంగ్రెస్ బలవంతంగా మన మీద రుద్దుతున్న కరువుతో రైతాంగం అల్లాడుతున్నా, పంటలు పండక, వేసిన విత్తనాలు మొలకెత్తక, పుట్టెడు దుఃఖం వెంటాడుతున్నా, అన్ని దిగముంగికొని ఇక్కడికి తరలి వచ్చిన మా రైతన్నలందరికీ శిరస్సు వంచి హృదయపూర్వకంగా నమస్కారం చేస్తా ఉన్నా. అట్లాగే మీ అందరికీ తెలుసు, మే 5, 2026 నాడు
మంచిర్యాలలో జరిగింది రైతు సోదరులకు ఒక మహా విషాదం. ఒకటే నియోజకవర్గంలో ప్రభుత్వం పంటలు కొనకపోతే కొనుగోలు కేంద్రాలలో కాపు కాసి అక్కడే ఉండి ఎక్కడ మా పంట నష్టమవుతుందో అని చెప్పి భయంతోని కదలకుండా ధాన్యాన్ని కాపాడుకునే ప్రయత్నంలో 4 అన్నదాతలు మృత్యువాత పడ్డారు. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల తెచ్చిన ధాన్యాన్ని 30 రోజులు 60 రోజులు కొనేటోడు దిక్కులేడు, సంచులిచ్చేటోడు దిక్కులేడు. ఈ దిక్కు దివానం లేని ప్రభుత్వంలో అన్నదాతకు మరి దిక్కులేని పరిస్థితి వస్తే ఆ పంటను కాపాడుకునే ప్రయత్నంలో ఆ కొనుగోలు కేంద్రం దగ్గరే కాపుగా చిన్నప్పుడు గోడ కూలింది. గోడ కూలితే 4 రైతులు చనిపోవడం జరిగింది. 4 రైతులు చనిపోతే ప్రధాన ప్రతిపక్ష నాయకులు, ప్రధాన ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకత్వం, మాజీ ఎమ్మెల్యే మా దివాకర్ రావు గారు, మా జీవన్ రెడ్డి గారు, మాజీ మంత్రి గారు 8 గంటలు ధర్నా చేసినా దున్నపోతు మీద వానబడ్డట్టు ప్రభుత్వం నుంచి స్పందన రాలే. చివరికి ఏదో మొక్కుబడిగా ఒప్పుకున్నారు, చూస్తాం చేస్తాం ఒప్పుకున్నారు. కానీ ఈ రోజు వరకు దాదాపు 2.5 నెలలు గడిచిపోయినా స్పందన లేదు. కనీసం మానవత్వం అనే ఒక ఆలోచన కూడా లేదు. మరి ఈ 4 చనిపోయిన తర్వాత, అర్ధాంతరంగా వారి జీవితాలు ముగిసిపోయిన తర్వాత నాకు దివాకర్ రావు గారు, జీవన్ రెడ్డి గారు కలిసి ఫోన్ చేసినారు. అన్నా మరి పార్టీ తరఫున మనమన్నా ఏమన్నా చెప్పాలి, ఎందుకంటే రైతులు ఈ రకంగా ఇబ్బందులు పడతా ఉన్నారు, వారికి అండగా నిలబడాలన్నారు. ఆ రోజు మేము వరంగల్లో ఉన్నాం, రైతు సదస్సు, అక్కడ రైతు సంగ్రామ సదస్సు నిర్వహిస్తా ఉన్నాం. అదే రోజు ఈ బాధాకరమైన సంఘటన జరిగింది. వెంటనే ప్రకటించినాం, కేసీఆర్ గారిని అడిగితే మంచిర్యాల జిల్లాలో జరిగిన ఈ విషాదానికి పార్టీ తరఫున తప్పకుండా మనం అండగా నిలబడదాం, ఒక్కొక్క రైతుకు 5 లక్షల రూపాయలు వెంటనే ప్రకటించండి అని చెప్పి కేసీఆర్ గారు చెప్పినారు. చెబితే ఇవాళ శోకసంద్రంలో ఉన్న రైతు కుటుంబాలకు నేను అడిగిన, ప్రభుత్వం నుంచి ఏమైనా వచ్చిందా అమ్మా అని అడిగిన. బాధ ఎక్కడ అనిపిస్తుంది అంటే 2.5 నెలలు అయిపోయింది. మంచిర్యాలలో ఉన్నది కాంగ్రెస్ ఎమ్మెల్యే, జరిగింది రాష్ట్రంలో ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం, జరిగింది ఒక విషాదం. ఇప్పుడే రాజకీయ పరమైన హడావుడి లేదు, ఆర్భాటం లేదు, ఏ ఎన్నిక లేదు. కానీ ప్రభుత్వం నుంచి స్పందన లేదు. 4 మాట్లాడుతుంటే ఒక్కొక్కరిది ఒక్కో రకమైన బాధ. వాళ్ళందరూ చెప్పింది ఒకటే మాట. కాకపోతే వాళ్ళ 4 రైతులు చచ్చిపోతే ఒక్క రైతుకు మాత్రమే 5 లక్షలు వచ్చింది ప్రభుత్వం నుంచి. అది కూడా ఎక్కడిది ఆ 5 లక్షలు? కేసీఆర్ గారు పెట్టిన రైతు బీమా నుంచి మాత్రమే 5 లక్షలు ఇచ్చినారు. కానీ మిగతా ముగ్గురికి 5 లక్షలు కాదు కదా, 5,000 కాదు కదా, 5 పైసలు కూడా ప్రభుత్వం నుంచి సహాయం అందలేదు. ఇంత దుర్మార్గమైన, ఇంత కిరాతకమైన ప్రభుత్వం ఇవాళ రాష్ట్రంలో ఉన్నది. ఒకవైపు యూరియా కష్టాలు, మరొక వైపు కరెంటు కష్టాలు, మరొక వైపు సాగునీటి కోసం తన్లాట. ఇన్ని గండాలు దాటి పంట పండిస్తే మరి రేవంత్ రెడ్డి అనే గండాన్ని మాత్రం రైతులు దాటలేకపోయినారు. ఒకటే రోజు పంటలు కొనక అక్కడే కాపలగాసి చివరికి 4 చచ్చిపోయినా రేవంత్ రెడ్డికి చీమ గుట్టినట్టు కూడా లేదు. ఇవాళ కేసీఆర్ గారి నాయకత్వంలో ఆనాడు 9.5 సంవత్సరాల పాటు బ్రహ్మాండంగా మరి రైతులకు కరెంట్ ఇచ్చి 73,000 కోట్ల రూపాయలు రైతు బంధు రూపంలో ఇచ్చి, నీళ్ళిచ్చి, చెర్లు బాగా చేసి, రైతు బీమా పెట్టి